వండర్లా వెళ్తున్నాం. మేము వండర్లాకి బయలుదేరాం. ఇప్పుడు అరౌండ్ 11 o'clock అయింది. సండే అది. ఇప్పుడు బయలుదేరుతున్నాం అంటే ఇంకే రకంగా క్రౌడ్ ఉంటుందో చూడాలి. శ్రావ్యాల లేట్ చేసింది అంతే కానీ లాస్ట్ మినిట్ లో మళ్ళీ ఇద్దరు స్నానం చేయలేదు. మేము ఫ్రెష్ అయ్యి వెళ్తున్నాం. ఒకసారి స్నానం చేస్తారో వాళ్ళు కామెంట్స్ వాళ్ళు అలా చెప్తారు. కానీ మేము ఫ్రెష్ అయ్యి ఎవరు ఫ్రెష్ గా ఉన్నారో చూడండి ఫస్ట్. సార్ దగ్గర కూడా తీసుకొస్తాడు. మీరు తీసుకొచ్చారు మేము తీసుకొస్తాం. ఖాళీ ఉండి అదే కదా. సండే అనుకున్నాం కానీ చాలా క్రౌడ్ ఉండిద్ది అనుకున్నాం కానీ అసలు క్రౌడ్ అంతగా లేదు. ఎందుకంటే దసరా హాలిడేస్ అయిపోయినాయి కాబట్టి. దసరా ఈవెంట్స్ ఉన్నప్పుడు చాలా క్రౌడ్ ఉంది అనుకుంటా. ఇప్పుడు ఈవెంట్స్ అయిపోయినాయి కాబట్టి అంత క్రౌడ్ ఏం లేదు. సో మేము రీచ్ అయిపోయేసరికి 11:30, 12 అయిపోయింది. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే కొంచెం ఎర్లీగా వెళ్ళండి. ఎందుకంటే సండే పూట చాలా క్రౌడ్ ఉంటుంది అనమాట. ఇప్పుడైతే కొంచెం మా లక్కేమో కొంచెం క్రౌడ్ అయితే లేదు. అండ్ బాగా ఎంజాయ్ చేసాము. సూపర్ ఉంది. బట్ మనం తీసుకునే టికెట్కి న్యాయం అయితే చేయలేదని నాకు అనిపించింది. ఎందుకంటే ఆఫ్టర్నూన్ వెళ్ళబట్టి అంతగా మేము చేయలేదు, ఎంజాయ్ చేయలేదు. కాకపోతే ఎంజాయ్ చేసినంత వరకు చాలా బాగా ఎంజాయ్ చేసాము. సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇది హైదరాబాద్ వండర్లా అనమాట. సో ఇది ఎంట్రన్స్. మనము అక్కడ పార్కింగ్ చూసారు కదా, ఏరియా మొత్తం పార్కింగ్ ఏరియా. అండ్ పార్కింగ్ నుంచి రాగానే ఎంట్రన్స్, లేడీస్ సపరేటు అండ్ జెంట్స్ సపరేటు. కొంచెం లోపలికి రాగానే ఇది వ్యూ అనమాట. వ్యూ ఇక్కడ ఉంది, వాటర్ ఫాలింగ్ అయిపోతుంది. ఆ జైంట్ వీల్ చూసారా ఎంత పైకి ఉందో, 11 floors తర్వాత ఉంది. ఇది ఎంట్రన్స్, లోపల ఎంట్రన్స్. ఇది టికెట్ దగ్గర. మేమైతే టికెట్ ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము. మీకు ఆన్లైన్లో అవైలబిలిటీ ఉంటే ఆన్లైన్లో బుక్ చేసుకోండి, లేకపోతే ఆఫ్లైన్లో అయినా మీరు టికెట్ తీసుకోవచ్చు. ఆఫ్లైన్లో టికెట్ తీసుకోవాలంటే క్రౌడ్ ఎక్కువ ఉంటారు సండే. కాకపోతే మేము వెళ్ళినప్పుడు అంత క్రౌడ్ లేదు, బాగానే ఉన్నారు. ఇది టికెట్ కౌంటర్ అనమాట. శ్రావ్య చూడండి, చాక్లెట్ తిని నలిగిపోయిన చాక్లెట్ తిని అలబడేసి వస్తుంది. టికెట్ కౌంటర్. మీరైతే చిన్నపిల్లలకు కూడా తీసుకోవాలి. సర్టెన్ ఏజ్ వరకు తీసుకోవాలి. అంటే 4 years అబోవ్ నుంచి తీసుకోవాలన్నమాట టికెట్ మాత్రం. హాఫ్ టికెట్. మా వాడికి టికెట్ తీసుకోలేదు, తర్వాత తీసుకున్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత. సో మా వాళ్ళు హైలైట్ వండర్లా అని బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ రోబో ఉంది, రోబో కూడా బాగుంది అనమాట. అబ్బా ఫస్ట్ వెళ్ళటం ఎంట్రన్స్ ఇది కనిపించింది. ఇంకా చూసుకో, ఇది ఎవరు ఎక్కలేదు. మేము దీపక్కను మా ఆయన ఎక్కారు. రవి ఎక్కాలనుకున్నాను కానీ కొంచెం తలకాయ నొప్పి వచ్చి ఎక్కలేదు. ఇది మాత్రం ఎక్కాం మేము. నేను శ్రావ్య ఫేస్ చూడాలి. అసలుకి వీడియో తీయడానికి ఎవరు లేరు. ఇంకా మనం అందరం ఎక్కేసరికి వీడియో కొంచెం స్కిప్ అయిపోయింది. ఇదే మా వాడు ఎక్కాడు అనమాట, చిన్న ట్రైన్. మేమందరం ఎక్కితే ఇంక వాడు ఏడుస్తున్నాడు. సర్లే వాడికి కూడా ఒక ట్రైన్ ఎక్కిద్దాం అని ట్రైన్ ఎక్కించాము. చిన్నపిల్లలకి వచ్చేసరికి మా వాడికి 600 తీసుకున్నారు. మీరు ఫుడ్ కూడా ఆన్లైన్లో చూసుకుంటే ఇంక్లూడెడ్ కొంచెం తక్కువగానే వస్తుంది. మేము ఆన్లైన్లో చూసాము, కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత చూడొచ్చిన ఫుడ్ గురించి కాస్ట్ ఎక్కువ అవుతుంది అన్నట్టు మేము కొంచెం స్కిప్ చేసాము. కాకపోతే అక్కడికి వెళ్తే పర్ హెడ్ 700 అనమాట ఫుడ్కి. కానీ గెలాక్సీ రెస్టారెంట్ అంట, సూపర్ ఉంది ఫుడ్ మాత్రం. మీకు అది వీడియో కూడా నేను ఉంది చూడండి. మావాడు ఎక్కి ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఇది వచ్చేసరికి ఒక లోపల అండర్లాగా ఉంది, ఒక స్టడీ హౌస్ లాగా, కోట, దెయ్యాల కోట లాగా ఉంది. అది లోపలికి వెళ్ళి జస్ట్ చూసి వచ్చాము. బట్ మాకు అన్నీ ఎక్కడానికి కొంచెం టైం అయితే సరిపోలేదు. అండ్ ఇదేంటి పెద్దగా విశాలంగా ఉండిపోయేసరికి తిరగటం కొంచెం ఎక్కువైపోయింది. ఇది ఎవరో ఎక్కారు, మామూలుగా అరవట్లేదు. వాళ్ళకన్నా ఆ సౌండ్కి నాకు టగడగడగా గుండెలో ఇదనిపించేసింది. అంత పెద్దది. దీపక్ అని మా ఆయన 2 సార్లు ఎక్కారు, ఒక్కసారి కూడా 2 సార్లు ఎక్కారు. అంత ఇంట్రెస్ట్ ఏముంది అసలు, చూస్తేనే భయం వేస్తుంది. వాళ్ళకి ఎక్కడ భయం లేదో నాకేం అర్థం కాదు. నేను చిన్న ఎక్కడానికి భయపడ్డాను, ఎందుకంటే వాటర్ ఎందుకో తొందరగా ఎక్కాలనిపించదు. జాగ్రత్తగా ఇక్కడ బిలో 50 వెయిట్ ఉంటేనే
ఎల్లో లేదంట, అబోవ్ 50 ఉంటేనే ఎల్లో అంట. ఇది వాటర్ పూల్, ఇది మొత్తం పైన వ్యూ అనమాట, వండర్లా వ్యూ. అసలుకి వేవ్ పూల్, నేనైతే వేవ్ పూల్ బాగా ఎంజాయ్ చేశాను. అండ్ మా వాడు ఎంజాయ్ చేస్తుంటే చూసి ఇంకా బాగా ఎంజాయ్ చేశాను. సార్థక్ మాత్రం బాగా ఎంజాయ్ చేశాను. వాడు 600 రూపీస్కి న్యాయం చేశాడు అనిపించింది. నేనైతే అసలు చేయలేదు అనిపించింది. వాళ్ళు కొంచెం చేశారు, ఏదో అట్లా చేశారు. ఇది మాత్రం 2 సార్లు ఎక్కారు, ఇది కూడా వాటర్ది. కానీ బాగుంది, ఎంజాయ్మెంట్ అయితే బాగుంది. అందుకని కొంచెం ఎర్లీకి వెళ్తే ఇంకా బాగుంది అనిపించింది. వేవ్ పూల్ మాత్రం 3 టైమ్స్ వెళ్ళాం వేవ్ పూల్కి. 2 సార్లు వేవ్స్ వచ్చినాయి, ఒకసారి వేవ్స్ అయితే రాలేదు. అప్పుడు మేము వెళ్ళగానే ఆపేశారు అనమాట వేవ్స్. చాలా వరకు ఇదే ఎంజాయ్ చేశారు ఫ్యామిలీతో. అలాగా నాకు కొంచెం ఏదంటే బీచ్ టైప్ ఆఫ్ వ్యూ కనిపించింది. ఆ బ్లూ వాటర్ అలాగా కొంచెం బాగా అనిపించింది పీస్ఫుల్గా. సో ఇక్కడ బాగా ఎంజాయ్ చేశాను. కానీ లోపలికి వెళ్ళలేదు, కొంచెం బయటే ఉన్నాడు, బయట ఎంజాయ్ చేశాను. ఎందుకంటే నేను లోపలికి వెళ్తే మా వాడు కూడా లోపలికి వెళ్తాడు, అందుకని పిల్లడి కోసం నేను బయట ఎంజాయ్ చేశాను. మా వాళ్ళు అందరూ వెళ్ళారనమాట. ఇక్కడ చూడండి, వీళ్ళు 4 కోతుల్లాగా జబ్ 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 అని వచ్చేస్తున్నారు. అమ్మో, అంత వేవ్ ఎట్లా వస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అసలు చూడండి ఎలా ఉందో. వామ్మో, శ్రావ్య అయితే 2 నిమిషాలు డడన్, అసలు 2 నిమిషాలుగా మాట్లాడలేదంటే ఏదో మైకోలో నేను ఎక్కడి నుంచో వచ్చాను అన్నట్టు అలా ఉండిపోయింది. అసలు వేవ్ చాలా వేవ్ ఉంది. అది మా ఆయన అయితే ఏందో సర్కస్లాగా చూసుకొని భలే ఫాస్ట్గా వచ్చాడు. శ్రావ్య లేట్గా వచ్చింది. నాకు శ్రావ్య ఫేస్ చూడగల భలే నవ్వు వచ్చింది. ఏదో ఆగిపోయింది. అందరూ చూసి అంటే వచ్చేస్తుంటే అంతే 2 నిమిషాలు అంతే ఉండిపోయింది. భయం వేసినట్టుంది పాపం, భయం వేసింది. నా ఫేస్లోనే అర్థమైపోయింది. కానీ దానికి న్యాయం చేసింది అనమాట భయం వేసిన. సో వేవ్ పూల్ అయితే బాగా ఎంజాయ్ చేసాం, అందరం ఎంజాయ్ చేసాం వేవ్ పూల్. అలాగా వేవ్స్ వస్తే మా వాడైతే స్విమ్మింగ్ చేస్తానని దీపక్ నల్లడిచ్చాడు. నేను స్విమ్మింగ్ చేస్తాను. యాక్చువల్లీ మా వాడికి భయమే లేదు. జారుడు బండ కూడా వాటర్ది బాగా ఎంజాయ్ చేశాడు. సావే చూడు, నేను వెళ్తా అని పరిగెత్తుకుంటూ వెళ్తుంది. వేవ్ పూల్ ఇది చిన్నపిల్లలది అనమాట, అంటే పెద్దవాళ్ళు కూడా ఎక్కొచ్చు, చిన్నపిల్లలు కూడా ఎక్కుతారు. చిన్నపిల్లలు అయితే కొంచెం బాగా ఎంజాయ్ చేస్తారు, అంటే వాళ్ళకి అది ఒక్కటే కదా, బాగుంది. మా వాడు ఫస్ట్ భయపడతాడని దీపక్ తీసుకెళ్ళి అలా వచ్చాడు. నెక్స్ట్ నేను అనమాట, చిన్నది ఎక్కదు, పెద్దవి 2 ఎక్కాలన్నా భయం వేసింది తెలుసా. ఎందుకు అంత భయం వేసింది నాకైతే అర్థం కాలేదు. ట్రై చేశాను, చూడండి మీరు, ట్రై చేసినా కానీ భయం వేసిందంటే ఇంకా దాన్ని ఇంకా మేము వర్ణించలేమన్నమాట. చూడండి ఇక్కడే నేను రావట్లేదని దీపక్ కాలు పట్టుకుని లాగేస్తాడు. అప్పుడు కొంచెం మావాడు భయపడకుండా దిగుతున్నాడు మా పిల్లడు. అంతేలే, ఎవరి భయం వాళ్ళది, సర్టెన్ టైమ్ ఆఫ్ ఉండిద్ది కదా. సో మీకు కూడా అంతే భయం వేసిద్ది ఎక్కువ. వాటర్ది ఎక్కువ, ఎందుకు వాటర్ ఎక్కువ భయం వేస్తాయి. నార్మల్గా అన్ని భయం వేస్తాయిలే, అప్పుడు వాటర్ కొంచెం ఎక్కువ భయం వేస్తాయి. నేను మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తాను. చూడండి లాక్కెళ్ళిపోతున్నాను నేను అక్కడ, అసలు ఊపిరాని లేదు, రావాలి అని. వాళ్ళ భయాన్ని వాళ్ళకి అంటే భయం లేదు, మనకంటే భయం ఉండేది కదా. దేవుడా, ఇంకోటి ట్రై చేశా కానీ నేను అంత డేర్ చేయలేకపోయాను అబ్బా. కానీ బాగుంది వ్యూ అయితే. ఫుడ్ కూడా చాలా బాగుంది తెలుసా. ఫుడ్ పర్ హెడ్ 700 రూపీస్ అంట. టికెట్ మేము మా అబ్బాయికి సార్థక్ టికెట్ తీసుకోవడానికి ఉన్నప్పుడు దాంట్లోనే తీసేసుకుంటాము. మళ్ళీ తర్వాత నార్మల్గా తీసుకుంటే ఇండివిజువల్ ఎక్కువ అవుతుందని పర్ హెడ్ 700. సో అన్ని ఐటమ్స్ ఉన్నాయి, ప్రతి ఐటము. సలాడ్ దగ్గర నుంచి ఇంకేంటి వాటర్ బాటిల్ ఇస్తారు, పర్ హెడ్ ఒక వాటర్ బాటిల్. అండ్ పర్ హెడ్ మా అబ్బాయికి తీసుకోలేదు కానీ మిగతా మేము వెళ్ళిన 5 మెంబర్స్కి అయితే తీసుకున్నాము. 700 అనమాట. ఇదిగోండి ఇదే మన సాహసం చేసాము, కాకపోతే అంత వర్కౌట్ అవ్వాల సాహసము. వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. నాకే ఫుల్ నవ్వు వచ్చింది చూస్తుంటే వీడియో. వీళ్ళు చూడు కేకలు, రా 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 అని. మా ఆయన ఇంక నేను దిగనని ఫిక్స్ అయిపోయి దిగదు ఇంక వెళ్ళిపోయిద్దని వచ్చేస్తున్నాడు. ఎందుకని ఆ చిన్నది కూడా భయం వేసింది, పెద్దదంటే ఎలాగ భయపడతాం అనుకో, చిన్నది కూడా భయం. ఇదిగో ఇదే గెలాక్సీ రెస్టారెంట్, సిట్టింగ్ బఫే సిస్టమ్ అనమాట. బాగుంది, ఫ్రీగా సిట్టింగ్ అంతా. వాటర్ బాటిల్స్ ఒక్కొక్క సింగిల్కి ఒక్కొక్క వాటర్ బాటిల్స్ ఇస్తారు.
అండ్ మెనూ వచ్చేసరికి 1:30 నుంచి స్టార్ట్ అవుతుంది, 3:30 వరకు ఉంటుంది. ఇంకా ఈ లోపు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఆఫ్టర్ 3:30 ఇంకా వెళ్ళడానికి ఎలిజిబిలిటీ ఉండదు. ఇది డిస్ప్లే మీద ఉండి మనది తీసుకునే టికెట్ని స్కాన్ చేసేసి ఆ కూపన్స్ వస్తాయి అన్నమాట. ఆ కూపన్స్ తీసుకొని లోపలికి వెళ్తే ఒక్కొక్క బాటిల్ ఇస్తారు. సో ఇదైతే మెనూ వ్యూ. మెనూస్ బాగున్నాయి. ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి. 2 టైప్ ఆఫ్ ఐస్ క్రీమ్, వెనిలా అండ్ స్ట్రాబెరీ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ కూడా బాగుంది. వెనిలా ఐస్ క్రీమ్ బాగుంది. వెనిలా ఆల్మోస్ట్ ఎవరు తిన్నారు కాబట్టి వెనిలా ఐస్ క్రీమ్ బాగుంది. అన్నీ బాగున్నాయి. పప్పు చారు, పప్పు వెజ్ తినేవాళ్ళకి వెజ్, నాన్ వెజ్ తినేవాళ్ళకి నాన్ వెజ్. చికెన్ ఫ్రై అయితే సూపర్ ఉంది. అండ్ అన్నీ బాగున్నాయి. ఇది బాగాలేదు అంటానికి లేదు. కొంచెం నూడిల్స్ మాత్రం కొంచెం అనిపిస్తుంది. మిగతా అన్నీ బాగానే ఉన్నాయి. ఫుడ్ అయితే మా వాళ్ళు మళ్ళీ ఫుడ్ తిన్న తర్వాత మళ్ళీ ఎంజాయ్ చేశాడు. మా వాళ్ళు ఫుడ్ తిన్న తర్వాత ఇంకా ఏమి పెద్ద ఎక్కలేదు, ఎందుకంటే అప్పుడే తిన్నాం కాబట్టి ఫుల్గా కళ్ళు తిరుగుతాయని ఆ ఫీలింగ్తో ఎక్కలేదు. ఇది ఎక్కాలనుకున్నాము, ఇది ఎక్కలేదు, టైం సరిపోలేదు. అండ్ మాకు నైట్ మళ్ళీ 8కి 9కి ట్రైన్ ఉంది గుంటూరు రావడానికి. సో ఆ ట్రైన్ మిస్ అవుతామన్న కాన్సెప్ట్ మిస్ అవుతాము అనుకున్నాము ఆల్మోస్ట్. కాకపోతే గాడ్ గ్రేస్ ట్రైన్ అయితే మిస్ అవ్వలేదు. కరెక్ట్ ఎగ్జాక్ట్ టైంకి అయిపోయాము. 9 o'clock ట్రైన్ స్టార్ట్ అయింది. మేము 8:57 కల్లా స్టేషన్లో ఉన్నాము. సో ఉరుకులు పరుగులు. ఇదైతే రెయిన్ డ్యాన్స్ అనమాట. రెయిన్ డ్యాన్స్ లోపల ఒకటి ఉంది, బయట ఒకటి ఉంది. లోపల ఫుల్ అయిపోతే బయట ఇలా పెడతారనమాట. స్మోక్ అది ఫుల్ రెయిన్ డ్యాన్స్. ఇక్కడైతే సూపర్ ఎంజాయ్ చేసాము. వాటర్ అంటే అండర్ వాటర్లో కూడా ఈ ఫోన్లు చేస్తున్నారు. ఎంత మాత్రం ఐఫోన్ అయితే నా ఫోన్ మాత్రం నేనైతే ఇవ్వలేదు. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. అండర్ వాటర్ వీడియో కూడా ఉంది, నేను పెడతాను. మా ముగ్గురివి ఉన్నాయి, మా నలుగురివి, ఇద్దరిద్దరు కపుల్స్కి. బట్ అండర్ వాటర్ కొంచెంసేపు ట్రై చేస్తే కానీ అంతసేపు ఎక్కువ ఉండలేకపోయాను. నేను మా ఆయన అండర్ వాటర్ ట్రై చేశాను. నా ఫోన్ ఇవ్వండి ఇంకప్పుడు రవి ఫోన్తో ట్రై చేశాను అండర్ వాటర్. ఎందుకంటే తనకి స్క్రీన్ అది ఉంది కదా, వాటర్ వెళ్తే తన అంటే అది బయట కొనుక్కున్నాము. 350 అనమాట. ఇది వచ్చేసరికి దసరా ఈవెంట్స్లో లాస్ట్ డే ఈవెంట్కి మేము వెళ్ళాము అనమాట. అంటే సండే లాస్ట్ డే. ఆ ఈవెంట్ రోజు ఇలాగా ఉంది ఈవెంట్. ఈవెంట్స్ కూడా బాగా కండక్ట్ చేస్తారు. అండ్ నైట్ వ్యూ కూడా బాగుంది. నైట్ వ్యూ కూడా వస్తుంది మీకు. నైట్ వ్యూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. వీళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. అబ్బా మమ్మీ ఎలా అరిచిద్దంటే అది ఎక్కితే మమ్మీ ఎలా అరిచింది అలా అరిచిద్దంట. శ్రావ్య కూడా అలా అరిచిద్దంట. మమ్మీ ఎలా ఏడ్చిందంటే అసలు లాస్ట్కి ఇది కూడా ఎక్కారు మా వాళ్ళు. నైట్ అయినా కానీ నైట్ టైంలో ఎక్కారనమాట. 7కి ఎలా ఎక్కారు. అక్కడ ఇది ఎక్కడానికి మాకు ఏజ్ అంటే హైట్ లిమిట్ ఉండాలన్నమాట. అందుకని మా వాళ్ళు వద్దన్నారు. మా వాడితో పాటు నేను కూడా ఉండిపోయాను. బట్ ఇంక లాస్ట్ అయిపోయింది ఈవినింగ్ అందుకని ఇంకా నచ్చలేదు. వీళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. అన్నీ ఎంజాయ్ చేశారు. ఇది మాత్రం అసలు అమ్మో ఇది ఎక్కలేదు, ఎవరెక్కల. అమ్మా అలా వదిలేస్తే ఎంత గుండెలు చిల్లు అంటే. ఇదిగో ఇక్కడే ఎక్కి కూర్చున్నారు. అక్కడ వైట్ షర్ట్ బ్లాక్ ఉంది. ఇక్కడ వాళ్ళు ఎక్కి పక్కన మైన 2 టైమ్స్ చెప్తారు. అంత థ్రిల్లింగ్గా ఉంది. బాగుంది బాగుంది బాగుందని. చాలా కూడా భయపడింది. వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. 7కి ఎక్కాము. ఇది నైట్ వ్యూ అనమాట. లైటింగ్ ఫుల్ లైటింగ్ చేసేసి నైట్ వ్యూ. దసరా కదా మొన్న ఎలా జరిగింది. సో అది అంతే ఉంది. నైట్ వ్యూ సూపర్ సూపర్. నైట్ వ్యూ పైన జైంట్ వీల్ దగ్గర చూసాము. ఇది జైంట్ వీల్ ఎక్కేసాము. కాకపోతే అది ఎక్కిన తర్వాత అంత ఫాస్ట్గా ఏం తిప్పలేదంట. జస్ట్ లైట్గా అలా వెళ్ళి ఇలా వచ్చేసాము. జస్ట్ వ్యూ చూడటానికి అండ్ ఫొటోస్ తీయడానికి. నైట్ వ్యూ కూడా బాగుంది. ఇక్కడ డాన్స్ సాంగ్స్ పెట్టే డాన్స్ అరౌండ్ ఇంటికి వచ్చేసరికి 8 వరకు జరిగింది అనుకుంటా ఈవెంట్. 8 తర్వాత ఇంకా ఆఫ్ అయిపోయింది. అందరు వెళ్ళిపోతారు. మేము ట్రైన్ లేకపోతే ఇంకొంచెం సేపు ఉండేవాళ్ళమేమో. సో ట్రైన్ వచ్చేసరికి ట్రైన్ కాబట్టి మళ్ళీ రిటర్న్ కావాలి. మాకు కొంచెం టైం. అండ్ నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. బాయ్ 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 ఎంజాయ్ చేస్తాం. సీ యూ ఆల్.